ఇవాల్టి రెసిపీ కరివేపాకు అన్నం. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ముందుగా అందరికీ వెల్కమ్ టు విజే ఫుడ్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలి. అలాగే ఇప్పుడు పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, మినప్పప్పు, అలాగే కందిపప్పు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలో మనం తీసుకున్న శనగపప్పు, కందిపప్పు, అలాగే మినప్పప్పు వేసి వేపుకోవాలి. అన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత 10 ఎండుమిర్చి అలాగే చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, మన రైస్ని బట్టి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇదంతా మిక్సర్ జార్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వేయించిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి, పౌడర్ లాగా. చూడండి, ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అట్లా అదే కడాయిలో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా పొడిగా వండి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా కూడా ఇలా చేసేసుకోవచ్చండి, చాలా సింపుల్గా, టేస్టీగా కూడా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి కూడా రైస్కి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తే
చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.